ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని ఆత్మహత్యానికి పాల్పడిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణును జనసేన రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ పరామర్శించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జాబ్ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గడ్డం వేణుకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈరోజు గడ్డం వేణుకుమార్ లక్ష్మీపురం మధిర నియోజకవర్గం ఏదైతుందో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నివేదిక నుంచి ఈ నిరుద్యోగ యువకుడు నిన్న రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అతని వయసు 28 సంవత్సరాలు. ఇప్పుడే అతనితో మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ నిరుద్యోగ యువకుడు తను చెప్పిన ఆవేదన, అతని బాధ నిజంగా చూస్తుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క గత 8 సంవత్సరాల నుంచి కూడా ఆ యువకుడు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. దానిలో భాగంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది, తన తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే బాధతోని అతను ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా తన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మొన్నటికి మొన్న ఒక ఉద్యోగం చేజెత్తులారా వచ్చి కూడా వివిధ రకాల కారణాల వల్ల అతను కోల్పోవడం జరిగింది. అండ్ అతని ఎడ్యుకేషన్ చరిత్ర చూస్తే అతను ఓయూ ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంఎస్సీ జువాలజీ చేశాడు. ఎంట్రన్స్ రాసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఎంట్రన్స్లో వచ్చేసి. సో అలాంటి ఒక గొప్ప విద్యార్థి, మంచి ప్రతిభావంతుడు, అలాంటి ఒక విద్యార్థి ఈరోజు ఈ గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రభుత్వం కానివ్వండి అతన్ని ఆత్మహత్య పరిస్థితులకు నెట్టింది. ముఖ్యంగా అతని ఏదైతే సూసైడ్ నోట్ ఉందో ఆ సూసైడ్ నోట్లో మీరు చూస్తే అతని 2 పేజీల సూసైడ్ నోట్లో అతని ఆవేదన, ఆక్రోషం అంతా కూడా వెలగవుతుంది. ఈ రోజున నిరుద్యోగులు ఏ విధమైన వ్యధను అనుభవిస్తున్నారో మనం చూసినట్లయితే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన మధిర నియోజకవర్గం న్యూ లక్ష్మీపురం సంబంధించిన ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూసినట్లు అవుతుంది. ఈరోజు మా రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు గారితో కలిసి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆ యొక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మా గడల శ్రీనివాసరావు గారితో చెప్పుకున్న బాధ చూసినట్లయితే ఈరోజు మాకు చాలా బాధాకరం అనిపించింది. ఈ రోజున నిరుద్యోగుల ఈ యొక్క ప్రజల మీద, శవాల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన చేయాలనుకుంటుందని అడుగుతున్నా. అనవసరపు హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున నిరుద్యోగుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.